కనిపిస్తుంది మనకు అక్కడ కుడివైపు అని చెప్పడానికి. లివర్ కింద ఉంటుంది కిడ్నీ. దాన్ని మనం చేసుకోవచ్చు, కొంచెం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా సేమ్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని రోబోతో కట్ చేసి అలా, అది చూడు రోబో సీజరే కట్ చేస్తుంది. మనం ఇక్కడ చేతి ఇట్లా అంటుంటే అది అలా అలా కట్ చేస్తూ ఉంటుంది. అలా కట్ చేయడం వలన వెడల్పుగా దాన్ని కుట్టచ్చు, కొంచెం కొంచెం ఫార్వర్డ్ చేయడం. సో ఇది కూడా మనం అదే సూచనతో కుట్టుతున్నాము. ఆ చేతులు చూడండి ఎట్లా కదులుతూ ఉంటాయి, మనం ఇక్కడ తిప్పితే అట్లా కదులుతూ ఉంటాయి బొమ్మలాగా. ఫ్యూచర్ లో ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఇదే ఎస్ఎస్ఐ మంత్ర వాళ్ళు 43 కిలోమీటర్ దూరంలో కూర్చొని 120 MPPS వైర్ వేసి ఎయిర్టెల్ నుంచి గురుగావ్ నుంచి మన వేరే చోట ఢిల్లీలో చేశారు. అదే చైనాలో 1400 కిలోమీటర్లు చేశారు. ఇది ఎక్కడైనా ఒకటే. ఓసారి వైర్లెస్ అంటే ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడుకున్నట్టే, వీడియో కాల్ అన్నట్టే. సో 30 milliseconds డిలే ఉంటుంది, అది కనిపించదు మనకు. మనం ఇట్లా అన్నప్పుడు ఒక సెకండ్ కూడా కాదు, milliseconds లో ఆడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒక చోట పెట్టుకొని ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని టెలి సర్జరీ అంటారు. అంటే ఒక చోట కూర్చొని ఇంకో చోట వాళ్ళు రోబో మనం ఇంట్లో పెట్టుకొని సర్జరీ అమెరికాలో చేసే, లేకపోతే అమెరికా నుంచి ఇక్కడ చేసి నేర్పించచ్చు. స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఫైనల్ గా ఇది అపియరెన్స్. అమౌంట్ కూడా లేకుండా సార్ మంచిగా సర్జరీ చేశారు మాకు. మా బేబీ కూడా పర్వాలేదు లేకుండా వారంలో మంచిగా బేబీ ఆడుకుంటుంది. ఇప్పుడు ఎంత డబ్బులు ఇప్పుడు దాకా ఎంత పెట్టారు? ఇప్పుడు దాకా 1,13 వాళ్ళు. సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సర్జరీ రేర్ కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి 2 వైపులా సర్జరీ చేసాం. మనం ఒప్పుకుంది ఒక వైపుకే కానీ, బట్ కొన్ని సార్లు బేబీకి మళ్ళీ అనస్థీషియా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేసాం. ఒకవైపు బాగా అయిపోతే ఇంకోటి. 2 వైపులా చేయడం గ్రేట్ కాదు, పేషెంట్ బెనిఫిట్ అయితే గ్రేట్, తక్కువ డబ్బులు అయితే గ్రేట్. ఇప్పుడు నేను రెండింటికి మళ్ళీ ఒకటే డబ్బులు తీసుకోలేను కదా, అనస్థీషియా అవసరం లేదు, మళ్ళీ రోబో అటాచ్ చేయడం లేదు. సరే ఒక 50,000 ఎంతైనా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, నా ఇష్టం కదా అది. అట్లా మనం బెనిఫిట్ చేస్తాం. ఇదైతే 100% బెనిఫిట్ పేషెంట్. టెక్నికల్ అంటారా, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసాం. 20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసాం. ఇప్పుడు ఈ అబ్డామిన్ మీద కూడా మీకు ఏం కనిపించవు, స్టిచెస్ లేదు, ఏం లేదు. 2 రోజులు అంతా కంప్లీట్ నార్మల్. సి అంతే, కంప్లీట్ గా నార్మల్. ఇది అడ్వాంటేజ్. డియర్ ఫ్రెండ్స్, I am Dr. V. Chandramohan, Managing Director, Preeti Urology and Kidney Hospital. We have operated with SSI Mantra Indian indigenous robo system invented by Dr. Sudhir Srivatsava. In Preeti Hospital, we are using for last 100 cases. This is a small baby of 1 year who presented with bilateral kidney swelling called PUJ obstruction. For this, pyeloplasty is the treatment. Normally one side we will do it, but in this baby, because it is present on both the sides, we have done using the SSI Mantra Robo on both the sides successfully within 2 hours. The advantage is baby will not go for second operation, baby will not have cuts second time, baby will not have pain second time, baby will not have extra cost also second time. That is a major advantage. It is a teamwork. Primarily this surgery is assisted by Dr. Hemnath and anesthesia is given by Dr. Devendra sir, and team is cooperated by Dr. Ramakrishna, Dr. Ganesh, Dr. Rangappa, Dr. Kasturi, Dr. Svetana, Dr. Muninder, Dr. Rasul, Dr. Rakesh and Dr. Vaibhav. Dr. Hemnath I already told, Dr. Devendra I already told, Dr. Karthik and Dr. Saundarya, Dr. Rupa being the director of the Preeti Kidney Hospitals, all together helped the baby to recover faster. Total duration of surgery is 2 hours. Cost is approximately around 1.5 to 2 lakhs for both of the surgeries. And baby first day taken food, now 3rd day ready for discharge. So it is a rare surgery to our knowledge with Indian robo. Nobody has done in India. This is the first time, whereas in America only 5-6 cases are done. Previously they used to open big cut here, but now that is gone. Laparoscopy is there. Now robotic is there. In future only robotic will be there, because this SSI Mantra is 3 times less costly than American robos, but can do all the surgeries in the abdomen. So the benefit is to the patient, benefit is to the surgeon, benefit is to the society. In India, this is going to be a revolution, because now 65 robos are there, Indian robos, whereas American robos are 150 are there. Preeti Hospital is the first private hospital
to install this robotic system in Hyderabad. So we have done nearly 90 surgeries so far. This is the 90th surgery approximately and highly successful. We have done 5 babies at this age. But speciality in this baby is robo is from left side operated, robo operated from the right side. Center holes are same, no difference. Ultimately baby recovered very well. There is no problem. So we thank the parents Govind and Uma and the 2 children. What is her name? Banu Prasad and Bharat for cooperating in the entire process. Their cooperation is also important to come to the press meet. We thank them. On behalf of Preeti Urology and Kidney Hospital and team, we thank all of you. Thank you very much. నేను డాక్టర్ వి చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ హైదరాబాద్. వీఆర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అట్ కొండాపూర్, BHEL అండ్ KPHB. వీ హ్యావ్ ట్రీటెడ్ 1 బేబీ. 1 సంవత్సరం ఉన్న బేబీని పుట్టుకతోనే కిడ్నీలో వాపు వచ్చింది. దాన్ని PUJ అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ బేబీకి అన్ఫార్చునేట్గా 2 కిడ్నీల్లో వాపు ఉంది కాబట్టి కిడ్నీ పనితీరు తగ్గింది కాబట్టి మన దగ్గరికి 1 ఇయర్ లోపలే వచ్చారు ప్రీతి కిడ్నీ హాస్పిటల్కు. అప్పుడు బేబీకి ఒకవైపు సర్జరీ చేద్దాం అనుకున్నాము. దీనికి రోబోట్ వాడాము. ఈ రోబోట్ పేరు SSI మంత్ర. ఇది ఇండియాలో తయారు చేయబడింది. దీన్ని చేసింది సుధీర్ శ్రీవాత్సవ గారు. ఈ రోబోట్తో సర్జరీ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బేబీకి అబ్డామిన్లో 4 కీ హోల్స్ వేసి రోబోటిక్ చేతులను దాంట్లో లోపలికి పంపించి ఒకవైపు సర్జరీ చేశాము. ఒకవైపు చాలా బాగా అయిపోయి 45 నిమిషాల్లో అయిపోయినందుకు అనస్థీషియా డాక్టర్ ఇంకోవైపు కూడా చేసుకోవచ్చు అంటే అదే కీ హోల్స్తో అదే రోబోట్ను ఇంకోవైపు పెట్టి మళ్ళీ రోబోటిక్ సర్జరీని కుడివైపు కూడా చేసేసాము. ఈ 2 వైపులా సక్సెస్ అయ్యి బేబీ సాయంత్రం కల్లా నీళ్లు తాగడము, రాత్రి కల్లా మోషన్ పోవడము, మరుసటి రోజు పొద్దున పాలు తాగడము, మరుసటి రోజు సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే 1 రోజులోనే ఇంత మేజర్ సర్జరీ 2 కిడ్నీలకు ఆపరేషన్ చేసి రోబోటిక్ ద్వారా చేయడం వలన బేబీకి చాలా బెనిఫిట్ అవుతుంది. అట్లే కాకుండా బేబీకి 2వ సారి సర్జరీ వచ్చినప్పుడు అంత ఖర్చు అవ్వదు. 2వ సారి సర్జరీ అవసరం ఉండదు. 2వ సారి అనస్థీషియా కూడా అంత అవసరం ఉండదు. మందులు కూడా అవసరం ఉండదు. ఇది చాలా అడ్వాంటేజ్. ఇలాంటి సర్జరీస్ అమెరికన్ రోబోట్స్తో చేస్తే 5 లక్షల వరకు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇండియన్ రోబోట్తో చేస్తే 1.5 లక్ష 2 లక్షల్లోనే చేయొచ్చు. అంటే హాఫ్ 2.5 టైమ్స్ తక్కువ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి రోబోటిక్ పరికరాలు ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో ఇండియన్ రోబో SSI మంత్ర ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ మనమే 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాము. దాని నుంచి ఇప్పుడు 100 సర్జరీలు చేశాము. ఏ పేషెంట్కు ప్రాబ్లం కాలేదు. దాన్ని మనం పబ్లిష్ కూడా చేస్తున్నాము. ఇది కడుపులో ఉన్న ఏ సర్జరీకైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి రోబోటిక్ ప్రక్రియ ద్వారా ఫ్యూచర్లో మిడిల్ క్లాస్కు కూడా ఈ సర్జరీ అందుబాటులో ఉంటుంది. 10 ఏళ్ల కిందట ఇది చాలా కాస్ట్లీ సర్జరీ. ఇప్పుడు నిదానంగా అన్ని ఇండియాలో 65 రోబోల ద్వారా దీన్ని చేస్తున్నారు. అంతేకాకుండా టెలి సర్జరీ అంటే ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్లో కూడా సర్జరీ చేయొచ్చు. ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే రోబోటిక్ టెక్నాలజీ ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఉంటాయి. అదే మేము ఇప్పుడు చేసి ఈ బేబీని ఇక్కడ ప్రెస్ మీట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఒక మిరాకిల్. ఇండియాలో SSI మంత్ర రోబోతో చేసిన 1 ఇయర్ బేబీ ఇదే ఫస్ట్ టైము. వరల్డ్లో కూడా చాలా అరుదైన కేసులు ఉంటాయి. నెంబర్స్ 10 కంటే తక్కువ ఉంటాయి. అందువలన ఈ బేబీకి చాలా బెనిఫిట్ అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ టీము ప్లస్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆపరేషన్ అనేది మనకు పుట్టుకతో తెలిసి బాబుకి అనేది అంటే ఈ కిడ్నీ ప్రాబ్లం పుట్టుక నుంచి తెలుసు మాకు. అంటే మేము కూడా లైట్ తీసుకున్నాము. పెద్దగా అయినట్లు బాగా పుట్టిన తర్వాత బాగానే అయిపోతాడు బాబా అని చెప్తే ఎవరు బాగానే అయిపోతారు అంటే మేము కూడా లైట్ తీసుకున్నాం. ఎప్పుడు ఏ పిల్లలకు చూడలేము ఇట్లా ఈ ప్రాబ్లం అనేది. ఈ ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో వచ్చేది ఈ ప్రాబ్లం అనేది మాకు ఫస్ట్ టైం ఇది. అయితే మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇప్పుడు మంచిగా అయితే 1 ఇయర్ దాకా బాబుకి ఏ హానికరం లేదు. ఫీవర్ వస్తుండే ఎప్పుడో ఒకసారి మామూలుగా ఫీవర్ వస్తుండే ఫీవర్ చూపించుకుంటాం. ఫీవర్ వల్ల లైట్ తీసుకున్నాం మేము. ఈ బాబులకు పెద్దోళ్ళకి కూడా అట్లా వచ్చిందని మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇంకా 1 ఇయర్ తర్వాతనే తనకి యూరిన్ పోస్తుంటే ఆ ద్వారా తెలిసింది మాకు. తెలిస్తే ఇంకా మేము డాక్టర్లకు అడిగితే
అయితే ఎప్పుడు పోయి హాస్పిటల్కే పోయి అడిగినాము. హాస్పిటల్ కడితే ఆ సార్ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు, చూడలేరు అనమాట. అంటే ఫీవర్ చూస్తుండే. ఈ ప్రాబ్లం అనేది మేము పోయినాక సార్కి అవన్నీ స్కానింగ్ డీటెయిల్ చెప్పినాక స్కానింగ్లు గీకిన రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే మొత్తం బయటపడ్డది. బయటపడంగానే నాతోనే అయితే కాదు, నేను వేరే డాక్టర్ ఉన్నారు ఈ కిడ్నీ హాస్పిటల్ స్పెషల్గా మేము చూపిస్తాం, అక్కడనే పంపిస్తాను అని చెప్తే, సార్ అమౌంట్ అయితే బాగానే అవుతుంది అంటే మేము ఆ సార్ కూడా అమౌంట్ అవుతుంది అని చెప్పి అక్కడికి నుంచి వచ్చేసినాం. అక్కడ నుంచి వచ్చేసినాక తర్వాత నీలపూర్ పోయినాక పట్టించుకోలేరు. మళ్ళీ లిమ్స్ హాస్పిటల్ పోయినాక ఒకరోజు మొత్తం ఖాళీ టోకన్లకే టైం అయిపోయింది. ఇంకా బాబులో ఇబ్బంది అయిపోతుంది, మస్తు క్యూలో ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ సార్ వెళ్ళి సార్కి ఫోన్ చేయించిన మాట్లాడింటూ ఇట్లా మా పేషెంట్లు వస్తుంటే ఇక్కడ వచ్చినాక ఈ హాస్పిటల్లో ఒక వారం 1 వీక్ అవి మొత్తం టెస్టులు అవి ఇవి చేసిన తర్వాతనే మళ్ళీ అడ్మిట్ మేము రావాలంటే ఏ టైం అనేది చెప్పి ఆ టైంకి అడ్మిట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ ఒకటే చేస్తామన్నారు. ఇంకా మా తెలియకుండానే 2 చేశారు. మాకు మేము కొంచెం భయపడ్డది. ఇంకా సార్ కూడా బాగా ధైర్యం చేసుకొని చేశారు 2. మాకు యాక్చువల్గా నిన్ననే తెలిసింది ఈ మాట. మాకు అయితే ఒకటే చెప్పారు, భయపడతారని చెప్పి మాకు కూడా చెప్పలేరు. నిన్న తెలిసింది, బాగానే అయింది. నిన్న కూడా వీడియో చూపించారు, 2 కిడ్నీ చూసినాము 2 వీడియోస్. బాబు అయితే ఫీవర్ 3 రోజుల్లో బాగానే ఫ్రీ అయిపోయాడు. ఆడుకుంటుంది, పాలు తాగుతుండు, క్యూరిన్ బాగా పోస్తుంది, అన్ని ప్రాబ్లం ఏం లేదు బాబుకి అయితే. సార్ కూడా మంచిగా ఏ ఆంగిల్ లేకుండా నేను చూసుకుంటా అని చెప్పారు. ఇంకా ప్రీతి హాస్పిటల్ నుంచి చంద్రమోహన్ సార్ నుంచి ఇంకా నమ్మకం మీదనే ఉన్నాము. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.